కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ అలా మొత్తం చరిత్ర చెప్పడం జరిగింది. సీఎం రమేష్ గారు ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ చరిత్ర పూర్తిగా తెలంగాణ ప్రజలకు తెలియదనుకొని మాట్లాడుతున్నారు. ఇంకా ఏదో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలి, మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు పూర్తిగా కేసీఆర్, కేటీఆర్ కుటుంబం గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏది కూడా ఆరోపణలు చేయడం లేదు, ఇది రాజకీయ ఆరోపణలు అంతకంటే కాదు. ఈలో సీఎం రమేష్ గారు ఇంటికి ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడినో కూడా పూర్తిగా వివరించాడు. ఇప్పుడు కంచకట్టు గచ్చిబౌలి భూములను టెండర్కు పిలిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. టెండర్లకు పిలిచి మరి దాంట్లో సీఎం రమేష్కు సంబంధించిన కంపెనీని పిలిచి మరి వాళ్లకు టెండరు వాళ్ళకు వచ్చే విధంగా చేశారు అనే ఆరోపణ చేయడం జరిగింది కేటీఆర్. ఆ ఆరోపణ మీద ఈయనలో క్లారిటీగా సీఎం రమేష్ గారు చెప్పడం జరిగింది. ఏ కంపెనీ అయితే టెండర్కు తెలంగాణ గవర్నమెంట్ పిలిచిందో అసలు ఆ కంపెనీకి నాకేం సంబంధం లేదు. మరి కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు, కేటీఆర్, కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు మరి వాళ్ళు కూడా భూములు టెండర్లు వేసినప్పుడు అనేక కంపెనీలు వచ్చాయి. దాని భూమికి ఎంతనైతే వాల్యుయేషన్ ఉంటుందో దాన్ని బట్టే ఏ కంపెనీ అయినా లోన్ ఇస్తుంది, ఏ బ్యాంకులైనా లోన్ ఇస్తుంది. మరి అది పూర్తిగా అవగాహన లేకుండా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతుండో అర్థం కావడం లేదు. మరి ఈ గవర్నమెంట్ మరి గచ్చిబౌలి భూములకు గవర్నమెంట్ టెండర్కి పిలిచాది. టెండర్కి పిలిచినప్పుడు ఆ భూమి వాల్యుయేషన్ ఎంత, భూమికి ఎంత ఉంటుంది అనేది చూసినాకనే ఏ కంపెనీలైనా ఏ బ్యాంకులైనా లోన్ ఇస్తుంది. దాంట్లో దాపరికం ఏమి ఉండదు. ఇది సీఎం రమేష్ గారి కంపెనీ, సీఎం రమేష్ గారికే ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇవ్వడానికే సిద్ధపడ్డాడు అనేది ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని సీఎం రమేష్ గారు వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ కంపెనీకి నాకు సంబంధం లేదు, ఆ టెండర్కు నాకు సంబంధం లేదు. మరి అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు. మరి ఆయన ఇంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, కేటీఆర్, కేసీఆర్ పరిపాలించారు తెలంగాణను. మరి అవగాహన లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ బ్యాంకులైనా ఏ కంపెనీలైనా ఆ భూములకు సంబంధించిన విలువ, వాల్యుయేషన్ ఎంత ఉందో చూసుకున్నాకనే దానికి సంబంధించిన లోన్ ఇస్తారు. మరి ఆయన అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడుతుండో తెలియదని చెప్పి ఇప్పుడు సీఎం రమేష్ గారు మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ అంటే మీరు చేసిన తప్పులు, 10 ఏళ్ళు కేసీఆర్, కేటీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటుండ్రు. మా ముఖ్యమంత్రి గారు మేము ఎట్లా 10 ఏళ్ళు మరి తెలంగాణను దోషామో, తెలంగాణను నష్టపెట్టామో, తెలంగాణ ఆస్తులను అమ్ముకున్నామో ఇట్లనే ఈ గవర్నమెంట్ కూడా జరుగుతుంది కావచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీ అసలు రంగు బయటపడ్డది. ఇయాలో సీఎం రమేష్ గారిని మీరు రిక్వెస్ట్ ఢిల్లీకి పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుండి, ఢిల్లీలో ఆ ఎంపీ క్వార్టర్స్లో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మీరు సీఎం రమేష్ గారిని మరి రిక్వెస్ట్ చేసి
బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తా, మా అక్కను మా చెల్లెను కవితను కేసుల నుంచి లప్పియాలి, కేసీఆర్ కేటీఆర్ హరీష్ మా మీద కేసులు కాకుండా చూడాలని చెప్పింది ఇది వాస్తవమా కాదా? ఇది కేటీఆర్ చెప్పాలి. సీఎం రమేష్ గారిని పోయి బతిలాడుకొని మీరు కేంద్ర హోంమంత్రి గారికి చెప్పండి, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాం, మా మీద కేసులు కాకుండా చూడాలి అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీద మా మీద కేసులు కాకుండా చూస్తే మీ బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేస్తామని చెప్పి మీరు ఆ ఒప్పందం కుదిరించాలని చెప్పి సీఎం రమేష్ గారిని బతిలాడింది వాస్తవం కాదా? ఇవాళ ఆయనే చెప్తుండు కదా, సీఎం రమేష్ గారే ఇప్పుడే ఈరోజే చెప్తున్నాడు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి బతిలాడి బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రిని ఒప్పించి మా మీద కేసులు కాకుండా చూడాలని చెప్పి కేటీఆర్ బతిలాడింది వాస్తవం కాదా అని అడుగుతున్నాడు కదా సీఎం రమేష్ గారు. అంటే మీరు సీఎం రమేష్ గారి దగ్గరికి పోయారు, మీరు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయారు, మీరు కేంద్రంలో ఉన్నటువంటి మరి ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి పోయారు. ఇవాళ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని మరి ఢిల్లీలో కేంద్ర మంత్రులందరి దగ్గరికి పోయి బతిలాడి కాళ్ళు మొక్కినా కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును నమ్ముతలేరు. బీఆర్ఎస్ను విలీనం చేస్తానని కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే బీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే కేంద్రంలో బీజేపీ కూడా కథమవుతుందన్న విషయం బీజేపీలో కూడా తెలుసు. అది నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. కాబట్టి బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేసుకొని కేసులు కాకుండా చూడాలి అనే ప్రయత్నాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నారు. మరి మీరు తప్పులే లేదా? మీ మీద ఎందుకు కేసులు కాకుండా చూడమని ఎట్లా బతులాడతారా? మీకు భయమే లేదా? ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతున్నారు కదా, మరి మీరు దొంగతనం చేయలేదు, మీరు దొంగలే కాదే, మీకు ఎందుకయ్యే భయం? బీజేపీ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటున్నాం. అంటే బీఆర్ఎస్ ను విలీనం చేస్తానన్నా కూడా బీజేపీలు నమ్ముతలేరు కదా మిమ్మల్ని. అయినా కూడా విలీనం చేస్తాం, మమ్మల్ని కేసులు నుండి తప్పియండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి కేటీఆర్ గారు, ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చిన మిమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు. కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ను నిన్ను కూడా కాపాడేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీరు ఇయ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగినోళ్ళు, మీరు తెలంగాణ ప్రజల సంపదను దోషినోళ్ళు మీరు. మిమ్మల్ని ఎట్లా నమ్ముతారా? మీకు ఎందుకయ్యే భయం? నాకు అర్థం కావడం లేదు. ఇంత భయపడుకుంటూ అంటే మీరు వాస్తవమే కదా, తెలంగాణ ఆస్తులన్నీ కాజేసింది వాస్తవమే కదా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్న భయం మీలో ఉన్నది కదా. ఇలా ప్రాజెక్టులు అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఇలా విద్యుత్ మీద విచారణ జరుగుతుంది, కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ హైదరాబాద్ చుట్టూన్న భూములు 30,000 ఎకరాల భూములను కాజేసిన దాని మీద విచారణ జరుగుతుంది. మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను టెండర్లకు పిలిచినప్పుడు అందులో ఎన్ని వేల కోట్లు మీరు తీసుకున్నారో దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అందుకోసమే మీకు ఖచ్చితంగా మమ్మల్ని టీఆర్ జైలుకు పంపిస్తారు అనే భయం కేటీఆర్ లో ఉంది. కాబట్టే బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయి బతలాడుకుంటున్నారు. ఇప్పుడైనా అర్థమై ఉంటది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇలా సీఎం రమేష్ గారే స్వయంగా చెప్పాడు,